హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో భిన్నాలు దశాంశాలకు సంబంధించి పార్ట్ 8 భిన్నాల భాగాహారం గురించి నేర్చుకుందాం. ఇది 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకే, మనం పరిచయం నేర్చుకున్నాం, అలాగే భిన్నాల రకాలు నేర్చుకున్నాం, గుణకారం నేర్చుకున్నాం. ఇప్పుడు భాగాహారంలోకి వచ్చాం. సరే, ఇప్పుడు భాగాహారంలో 71వ పేజీ ఇది టెక్స్ట్ బుక్లో. ముందు భాగాహారం నేర్చుకునే ముందు, భిన్నాల భాగాహారం నేర్చుకునే ముందు మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటంటే అసలు భాగాహారం అంటే ఏంటి, డివిజన్ అంటే. మామూలుగా మనకి పూర్ణాంకాల భాగాహారం గురించి తెలుసుకుందాం. 8/4 దీన్ని ఎలా రాయొచ్చు? 8/4 అని రాయవచ్చు కదా. అంటే ఇక్కడ మన దగ్గర 8 రూపాయలు ఉన్నాయనుకుందాం. ఆ 8 రూపాయలని నలుగురికి పంచాలనుకుందాం. నలుగురికి పంచితే కనుక ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? అంతే కదా. నలుగురికి పంచితే కనుక ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. 8/4 అంటే అర్థం ఏంటి? 8 రూపాయలని నలుగురికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? సపోజ్ మనం వీటికి 2 రూపాయలు, ఇది 2 రూపాయలు, ఇది 2 రూపాయలు, ఇది 2 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. అంటే 4 2 8 సరిపోయింది కదా. 8/4 అంటే 8ని 4 చేత భాగించాం. 4 2 8. 8లో 8 తీస్తే 0 శేషం వచ్చింది. దీన్నేమో భాగఫలం అంటాం, డివిడెండ్ ఇంగ్లీష్లో. దీని డివైజర్, విభాజ్యము. ఇది విభాజ్యము, ఇది డివైజర్, విభాజకము లేదా భాజకం. సింపుల్గా భాజకం, విభాజకం అనొచ్చు లేదా భాజకం అనొచ్చు. విభాజకం, విభాజ్యము, భాగఫలం, ఇది శేషం. ఓకే, ఈ మనకి టెర్మినాలజీ జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనకి 4 అనేది ఇక్కడ ఇది డివైజర్, ఇంగ్లీష్లో జ్ఞాపకం పెట్టుకోండి. డివైజర్, భాగించడం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 8/4 అంటే 8/4 అని రాయొచ్చు. దీన్నే గుణకార రూపంలో రాసేటప్పుడు ఇక్కడ బై రాసాం కదా, ఇది గుణకార రూపంలో రాసినప్పుడు 8/1/4 అని రాస్తాం. 8/1/4 అని రాస్తాం. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 8ని 1/4 చేత గుణిస్తే 8ని 4 చేత భాగించినట్టు అర్థం. ఇంకొక ఉదాహరణ, 10/5 అంటే అర్థం ఏంటి? 10/5 అని రాయవచ్చు. దీన్నే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 × 1/5 అని రాయవచ్చు. అంటే 10ని 1/5 చేత గుణిస్తే కనుక అప్పుడు మనకి 10ని 5 చేత భాగించినట్టు అర్థం. ఓకే, అంటే ఇక్కడ 10/5 ఈజ్ ఈక్వల్స్ టు 10 × 1/5. ఈ 5కి ఈ 1/5ని ఏమంటారంటే గుణకార విలోమం అంటారు. ఏమంటారు? గుణకార విలోమం అంటారు. దాన్నే వ్యుత్క్రమం అని కూడా అంటారు. వ్యుత్క్రమం అని కూడా అంటారు. గుణకార విలోమం, అదే మల్టిప్లికేటివ్, ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ అని కూడా అంటారు. రెసిప్రోకల్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? గుణకార విలోమం అంటే నేర్చుకున్నాం. దాన్నే వ్యుత్క్రమం అంటారు. వ్యుత్క్రమం 2 శూన్యేతర సంఖ్యల లబ్ధం 1 అయినప్పుడు ఆ 2 సంఖ్యలు ఒకదానికొకటి వ్యుత్క్రమాలు. 2 శూన్యేతర సంఖ్యలు అనగానే అంటే 0 కాని సంఖ్యలు. అంటే సపోజ్ మనం 2 ఇంటూ వేరే సంఖ్య ఏదైనా తీసుకుంటే కనుక ఈ రెండింటిని గుణిస్తే కనుక మనకి ఇక్కడ కోషియంటు లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. అయితే కనుక ఆ 2 సంఖ్యలు ఒకదానికొకటి వ్యుత్క్రమాలు, రెసిప్రోకల్స్. ఇంగ్లీష్లో రెసిప్రోకల్స్ అంటారు, లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణకార విలోమం. ఇది నేర్చుకున్న గుణకార విలోమం గురించి. అంటే 2 × 1/2 అంటే 2 1/2 ఒకదానికొకటి గుణకార విలోమాలు అనమాట. ఒకదానికొకటి వ్యుత్క్రమాలు అంటాం. ఓకే, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? ఇక్కడ 1 మిగులుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. 1/5 × 5
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఒకట్ల 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అంటే 1/5 5 రెండు కూడా ఒకదానికొకటి వ్యుత్క్రమాలు. వ్యుత్క్రమాలు అంటే గుణకార విలోమాలు ఒకదానికొకటి. సరే, ఇప్పుడు మనకి ఏకి గుణకార విలోమం ఏంటి? ఏ ఇంటూ 1/a తీసుకుంటే మనకి 1 వస్తుంది. కాబట్టి ఏకి గుణకార విలోమం 1/a అన్నమాట. ఏ తప్పనిసరిగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. మరి ఏం చేతంటే 2కి గుణకార విలోమం 1/2, 3కి గుణకార విలోమం 1/3, 4కి గుణకార విలోమం 1/4. మరి 0కి గుణకార విలోమం అంటే 0కి గుణకార విలోమం అంటే 0 ఇది 1 రాసుకోవచ్చు. దీన్ని తిరగేస్తే 1/0 అయింది. సో 1/0 అనేది నిర్వచించబడదు కాబట్టి 0కి వ్యుత్క్రమం లేదు, గుణకార విలోమం లేదు. సో 4కి గుణకార విలోమం 1/4. 4 అంటే అర్థం ఏంటి? ఏమీ లేకపోతే ఇక్కడ 1 వేసుకున్నట్టమాట. ఇప్పుడు లవహారాలను తిరిగేసేసాను. లవాన్నేమో హారంగానే, హారాన్నేమో లవంగా మారిస్తే వ్యుత్క్రమం వస్తుంది. ఓకే, నెక్స్ట్ 0కి గుణకార విలోమం లేదు, 1కి గుణకార విలోమం 1. నెక్స్ట్ కింది లబ్ధాలను పరిశీలించి ఖాళీలు పూరించండి. చూడండి, ఇక్కడ 5 ఇంటూ 1/5, 5 ఇంటూ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 1. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, 1. నెక్స్ట్ 1/8 ఇంటూ 8, 8 1 8. నెక్స్ట్ 3/4 ఇంటూ 4/3, 4 4 క్యాన్సిల్ అవుతుంది ఒకసారి, 4 1 4. ఈ 3 3 క్యాన్సిల్ అవుతుంది ఒకసారి, 3 1 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 1. ఓకే, నెక్స్ట్ 5/8 ఇంటూ 8/5. ఇది కూడా 8 8 క్యాన్సిల్ అయిపోతుంది, 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, 1. 2/7కి గుణకార విలోమం ఏమిటి? 2/7 ఇంటూ లవహారాలను తిరిగేయండి, 7/2 అవుతుంది గుణకార విలోమం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా 5/9 ఉంది, 5/9 గుణకార విలోమం 9/5 ఇంటూ 9/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఉదాహరణ, 2 శూన్యేతర సంఖ్యల లబ్ధం 1 అయినా ఆ 2 సంఖ్యలు ఒకదానికొకటి వ్యుత్క్రమాలు. ఉదాహరణకు 5/7 యొక్క వ్యుత్క్రమం 7/5 మరియు 7/5 యొక్క వ్యుత్క్రమం 5/7. అదేవిధంగా 3/8 యొక్క వ్యుత్క్రమం 8/3, 3/8 తిరగేయండి, దీనికి 8/3 అవుతుంది. 4/11 యొక్క వ్యుత్క్రమం 11/4. సో నీ ప్రగతిని సరిచూసుకో. కింది పట్టికలో గల భిన్నాలకు వ్యుత్క్రమాలను రాయండి. మనం వ్యుత్క్రమాలు రాయాలి. భిన్నం 2/9 ఇచ్చాడు, దీనికి వ్యుత్క్రమం ఏమవుతుంది? లవహారాలను తిరిగేసి రాయడమే. 9 ఏమో లవంలోకి వెళ్తుంది, లవమేమో 2 హారంలోకి వస్తుంది, అంటే 9/2. మీకు చెక్కింగ్ ఏం చేస్తున్నాం ఇక్కడ? 2/9 ఇంటూ 9/2, 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈక్వల్స్ టు 1. 5/5కి వ్యుత్క్రమం 5/5 అవుతుంది, లవహారాలు సమానం కాబట్టి. ఓకే, 5/5 అవుతుంది. 5/5 అంటే 1 కదా. నెక్స్ట్ 4/7కి వ్యుత్క్రమం 7/4. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, మనం మిశ్రమ భిన్నం కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఇది 7 మూలు 21, 21 1 22, 22/7. దీనికి ఈ వ్యుత్క్రమం రాయాలి, అంటే 7/22. నెక్స్ట్ 15/8 తప్పు పడింది ఇక్కడ, 1/5 ఇక్కడ పడింది, ఇక్కడ ఉండాలి 1/5. 15/8కి వ్యుత్క్రమం 8/15. ఈ 1/5కి వ్యుత్క్రమం ఏమవుతుంది? 5/1 అవుతుంది, అంటే 5 రాస్తే సరిపోతుంది. అదే 5/1 రాసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మనం వ్యుత్క్రమం రాయవచ్చు. నెక్స్ట్ భిన్నాల భాగాహారం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యుత్క్రమం అంటే మనం క్లియర్గా తెలుసుకున్నాం. వ్యుత్క్రమం అంటే ఏం లేదు, 3కి వ్యుత్క్రమం 1/3, 1/3కి వ్యుత్క్రమం 3, అలాగే 2/5కి వ్యుత్క్రమం 5/2. ఈ విధంగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు భిన్నాల భాగాహారం, ఒక పూర్ణాంకాన్ని ఒక క్రమ లేదా అపక్రమ భిన్నంచే భాగించినప్పుడు ఆ పూర్ణాంకాన్ని క్రమ లేదా అపక్రమ భిన్నం యొక్క వ్యుత్క్రమంచే భాగించాలి.
చూడండి, ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నం చేత భాగిస్తున్నప్పుడు ఫస్ట్ కేసు ఏంటంటే పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించడం. ఇది ఫస్ట్ కేసు. పూర్ణాంకము డివైడెడ్ బై భిన్నం. ఇది ఫస్ట్ కేసు. పూర్ణాంకం డివైడెడ్ బై భిన్నం. సో పూర్ణాంకం తీసుకోండి, 3ని తీసుకున్నాను. 3 డివైడెడ్ బై 1/2. 3ని 6 అర సమాన భాగాలు చేస్తే 3 డివైడెడ్ బై 1/2. అంటే 3 వస్తువులు తీసుకుని అర చేస్తే కనుక ఎన్ని అవుతాయి చూడండి. ఇక్కడ 3 యాపిల్స్ ఉన్నాయి. ఈ 3 యాపిల్స్ని అరభాగాలు చేస్తే ఎన్ని అవుతాయి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇటువంటివి మాత్రం బాగా నేర్చుకోవాలి, కీ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సరే, ఇక్కడ 3 వస్తువులు తీసుకున్నాను, అరభాగాలు చేద్దాం. ఓకే, ఇది అర. నెక్స్ట్ ఈ ఒక 2 వచ్చినాయి. మొత్తం ఎన్ని వచ్చినాయి? 6 భాగాలు వచ్చినాయి. అంటే 3 డివైడెడ్ బై 1/2 ఈజ్వల్స్ ఎన్ని వచ్చినాయి? 6 అరభాగాలు వచ్చినాయి. అంతే కదా. సో చూడండి ఒకసారి మళ్ళీని, ఇది ఒకటి, ఇది ఒకటి, ఒకటి. 3 వస్తువుల్ని మనం 3 డివైడెడ్ బై 1/2 అంటే 3 వస్తువుల్ని అర్ధభాగాలు చేయండి. అరభాగాలు చేస్తే ఎన్ని వస్తాయి? 6 వచ్చినాయి. 2, 4, 6 అర్ధభాగాలు వచ్చినాయి కదా. ఇది ఒక అర్ధభాగం అర, ఇది ఒక అరభాగం, ఇది ఒక అరభాగం, ఇది ఒక అరభాగం, ఇది ఒక అరభాగం, ఇది ఒక అరభాగం. ఓకే, 3 డివైడెడ్ బై 1/2 ఈజ్వల్స్ టు 6. మనం దీన్ని ఎలా రాస్తామంటే 3 ఇంటూ, ఇప్పుడు ఇంటూ రాసేస్తున్నాను, గుణకార విలోమం వ్యుత్క్రమం రాయాలి. అంటే 2/1 అని రాసుకుంటాం. 2/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 రెళ్ళు 6 బై కిందకి ఏమి లేకపోతే 1 వేసుకోవచ్చు కదా. కింద 1/1 6/1 అంటే 6. సరిపోయింది కనుక 6 వస్తువులు వచ్చినాయి. అంటే మనం 3 డివైడెడ్ బై 1/2ని ఇలా కూడా చేస్తామన్నమాట. సపోజ్ మనకి ఇంకోటి ఉదాహరణ తీసుకుందాం. 5 డివైడ్ బై 1/4. 5ని పావు ముక్కలు చేస్తే కనుక 5 వస్తువుల్ని పావు ముక్కల కింద చేస్తే ఇన్ని వస్తాయి. అంటే దీనికి ఏం చేస్తాం? వెరీ సింపుల్. 5 ఇంటూ, ఇక డివైడెడ్ బై కాస్త ఇంటూ మార్చుకున్నాం. ఈ 1/4 కాస్త మనం ఏం చేస్తుంటే 4/1 అని రాస్తాం. వ్యుత్క్రమం రాసుకోవాలి. కింద ఏమి లేకపోతే ఇక్కడ 1 వేసుకోవచ్చు. పైన లవం ఇంటూ లవం, 5 4 20 బై కింద హారం ఇంటూ హారం 1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/1 అంటే 20. అంటే 5ని పావు ముక్కలు చేస్తే కనుక, 5 వస్తువుల్ని పావు ముక్కల కింద చేస్తే కనుక మనకి 20 వస్తాయట. ఓకే, ఈ విధంగా మనం పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించడం అంటే ఈ ప్రాసెస్లో చేస్తాం. నెక్స్ట్ క్రింది వాటిని కనుక్కోండి. చూడండి, ఇప్పుడు ఆ లెక్క చేద్దాం. ఇప్పుడు 4 డివైడెడ్ బై 1/4 అంటే ఇక్కడ 4 ఇంటూ 1/8 అని వేసేసుకుంటాం. అది గుణకార విలోమం కాబట్టి 8/1 అని రాసుకోవాలి. 4 ఇంటూ దీని గుణకార విలోమం రాయాలి. 1/8 గుణకార విలోమం, 8/1 గుణకార విలోమం అనొచ్చు, వ్యుత్క్రమం అనవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి లేకపోతే కింద 1 వేసుకోవచ్చు. పైన లవం ఇంటూ లవం, 4 8 32 బై 1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32/1 అంటే 32. 9 డివైడెడ్ బై 3/4 అంటే 9 ఇంటూ దీనికి మనం రెసిప్రోకల్ రాయాలి, వ్యుత్క్రమం రాయాలి. ఎంత అవుతుంది? 4/3. తిరగేయండి, దీన్ని తిరగేసుకోండి. 4/3 భిన్నా తిరగేయండి. 4/3 ఇక్కడ 3 3 9, కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. పైన దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 4 12 బై ఇక్కడ కింద 1/1 12/1 అంటే 12. నెక్స్ట్ 7 ఇంటూ 2/3 కాస్త 3/2. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి పైన లవం ఇంటూ లవం, 7 3 21 బై కింద 1 2 2. సో 21/2 వచ్చింది. ఇది మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 2 10 20,
10 1/2 శేషం ఒకటి వచ్చింది. 10 1/2. నెక్స్ట్ 35 డివైడెడ్ బై 7/3 అంటే 35 ఇంటూ 3/7ని కాస్త 7/3 కాస్త 3/7 కింద మారుస్తాం కదా. మరి లవహారాలని తిరగేయాలి కదా, వ్యుత్క్రమం రాయాలి ఇక్కడ. 7 5 35, ఏమి లేకపోతే కింద ఒకటి ఉన్నట్టు, ఇక్కడ 1 7 1 7, 5 3 15 బై 1 1 1, 15/1 అంటే 15. నెక్స్ట్ 4 ఇంటూ దీనికి రెసిప్రోకల్ 8/15. ఎప్పుడైతే మనం డివిజన్ బదులు ఇక్కడ ఇంటూ గుర్తు మారుస్తున్నామో వెంటనే మనం రెసిప్రోకల్ రాసుకోవాలి, గుణకార విలోమం రాసుకోవాలి. 15/8 గుణకార విలోమం 8/15 అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమి క్యాన్సిల్ అవ్వవు. లవం హారం ఏమి క్యాన్సిల్ అవుతాయి? క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి పైన 4 8 32 బై కింద ఒక 15 15. 32ని 15 చేత భాగిస్తే 15 2 30, 32లోంచి 30 తీస్తే 2 2 2/15. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 2/15. ఈ విధంగా మనం పూర్ణాంకాన్ని ఒక భిన్నంచే భాగించేటప్పుడు ఇలా చేస్తాం. నెక్స్ట్ ఒక భిన్నాన్ని పూర్ణాంకంచే భాగించినప్పుడు భిన్నాన్ని పూర్ణాంకం యొక్క వ్యుత్క్రమంచే గుణించాలి. ఇప్పుడు ఏంటి? భిన్నం డివైడెడ్ బై పూర్ణాంకం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ ఏం మారదు. భిన్నం డివైడెడ్ బై పూర్ణాంకం. సపోజ్ మనం ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు. ఒక బాబుకి వాళ్ళ మదర్ ఒక చాక్లెట్ ఇచ్చింది. చాక్లెట్ ఇచ్చి ఇందులో చూడండి, ఈ చాక్లెట్ని సగభాగం తినమంది. ఒక సగభాగమే తీసుకో అంది. సో వాడు సగభాగం తినేసాడు. ఈ సగభాగం తినేసాడు. ఓకే, ఈ చాక్లెట్లో చూడండి జాగ్రత్తగా, మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 భాగాలు ఉన్నాయి కదా. 12 భాగాలు ఉన్నాయి. అసలు మామూలుగా భిన్న రూపంలో చెప్తున్నాయి. 12 భాగాలు ఉన్నాయి. మామూలుగా వీడు అర భాగం తినేసాడు కదా. ఓకే, నెక్స్ట్ ఈ అరభాగం ఈ అబ్బాయి తినేసాడు. ఇది వాడు తినేసాడు. ఇంకా అరభాగం ఉంది కదా. ఈ అరభాగానికి సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, 6 వచ్చారు. ఈ 6కి ఈ అరభాగం మనం పంచాలి. అంటే ఈ భిన్నాన్ని ఇప్పుడు పూర్ణాంకం చేత భాగిస్తున్నాం. మరి ఒక్కొక్కడికి ఎంత వస్తుంది అంటే ఏం లేదు, 1/2 ఇంటూ ఈ 6కి ఇది 6/1 అన్నమాట. ఎప్పుడు ఈ డివైజర్ మాత్రమే చూడాలి. దీనికి ఏమి రెసిప్రోకల్ రాయకూడదు, దీనికి రాయకూడదు, మొదటి దానికి రాయకూడదు. రెండో సంఖ్య ఏది ఉంటుంది అది భిన్నం అవ్వచ్చు, పూర్ణాంకం అవ్వచ్చు. దీనికి మనం రెసిప్రోకల్ రాయాలి, అంటే వ్యుత్క్రమం రాయాలి. దాన్ని గుణకార విలోమం అంటున్నాం. 1/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 1 1 కింద 2 6 12 అయిపోయింది. అంటే 1/12 భాగాలు 12 భాగం వస్తుందన్నమాట. వీడికి 1/12, వీడికి 1/12, వీడికి 1/12, వీడికి 1/12, వీడికి 1/12, వీడికి 1/12. అంటే అర్థం ఏంటి? ఒక వస్తువుని 12 సమాన భాగాలు చేయాలి. అంటే ఈ ముక్క వస్తుంది అన్నమాట ఒక్కొక్కరికి. అంతే కదా. ఇది 1/12 అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఒక భిన్నాన్ని మరో భిన్నంచే భాగించాలంటే ముందు భిన్నాన్ని రెండవ భిన్నం యొక్క వ్యుత్క్రమంచే గుణించాలి. చూడండి, ఒక భిన్నాన్ని మరొక భిన్నంచే భాగించాలంటే సపోజ్ మనకి 1/2 డివైడెడ్ బై 1/4 అని ఉంది. సో ఇలాగమాట ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగించడం అంటే 1/2ని మరొక భిన్నం 1/4 భాగించినప్పుడు ఏం చేయాలి? ఇది కూడా సేమ్, ఇది కూడా అంతే. 1/2 ఇంటూ 1/4కి మనం 1/4కి రెసిప్రోకల్ తీసుకోవాలి. 4/1 అవుతుంది. పైన ఒక 4 4 బై కింద 2 1 2 2 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో ఇక్కడ మనం ఈ జాంకాయలో సగం ముక్క తీసుకున్నాను, అరముక్క తీసుకున్నాను. ఈ అరముక్కనే పావు ముక్క కింద విభజించాలి. అంటే ఎన్ని వస్తాయి? అరముక్కనే పావు ముక్క కింద విభజిస్తే ఎన్ని వస్తాయి? అదిగో 2 ముక్కలు వస్తాయి. పావు ముక్కల కింద విభజిస్తే ఎన్ని వస్తాయి? 2 ముక్కలు వచ్చినాయి. సరిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ భిన్నాల భాగాహారంలో మనం ఏం నేర్చుకున్నాం?
ఒకసారి ఇంకొక సందర్భం కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఒక పూర్ణ సంఖ్య మిశ్రమ భిన్నంచే భాగించినప్పుడు ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చి దాని యొక్క వ్యుత్క్రమంచే పూర్ణాంకాన్ని గుణించాలి. మిశ్రమ భిన్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అది అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి కదా. సరే, ఇప్పుడు చూడండి, మనకి 4 సందర్భాలు వచ్చినాయి. ఒకటి, పూర్ణాంకము డివైడెడ్ బై భిన్నం. నెక్స్ట్, ఇది ఒకటో కేసు. రెండో కేసు, భిన్నం డివైడెడ్ బై పూర్ణాంకం. నెక్స్ట్, మూడో కేసు, భిన్నం డివైడెడ్ బై భిన్నం. నాలుగో కేసు ఏం లేదు, పూర్ణాంకం డివైడెడ్ బై మిశ్రమ భిన్నం. దేనికైనా సరే పూర్ణాంకం డివైడెడ్ బై భిన్నం అన్నారు కదా. పూర్ణాంకము 4 డివైడెడ్ బై 1/3 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1/3కి మనం వ్యుత్క్రమం తీసుకోవాలి. 3/1 అవుతుంది. బై కింద ఇక్కడ 1 వేసుకోవచ్చు. 4 3 12, కింద 1 12/1 అంటే 12 అయిపోయింది. నెక్స్ట్, భిన్నం. ఇప్పుడు 1/3 డివైడెడ్ బై 4, ఇది అంత, ఇది కూడా అంత సేమ్ 1/3 ఇంటూ ఈ 4కి గుణకార విలోమం వ్యుత్క్రమం రాయాలి. 4కి గుణకార విలోమం ఏమవుతుంది, ఏమి లేకపోతే కింద 1 ఉన్నట్టు ఇది 1/4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 12 ఈ విధంగా వస్తుంది. సో జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ వాల్యూ వేరు, ఈ వాల్యూ వేరు. ఇది పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించడం, ఇక్కడ భిన్నాన్ని పూర్ణాంకంచే భాగించడం. నెక్స్ట్, భిన్నం డివైడెడ్ బై భిన్నం. 1/2 డివైడెడ్ బై 1/4 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇక్కడ డివైజర్ ఏంటి, 1/4 అనమాట. ఎప్పుడు ఇదే చూసుకోవాలి, ఈ డివైజర్నే చూసుకోవాలి, మనం వీటినే చూసుకోవాలి. వీటికే మనం రెసిప్రోకల్స్ రాయాలి, వీటికి జోలికి వెళ్ళకూడదు. 1/2 ఇంటూ 1/4 రెసిప్రోకల్ 4/1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 బై 2 1 2 2 4 క్యాన్సిల్ అయిపోయింది. 2/1 అంటే 2. నెక్స్ట్, పూర్ణాంకము డివైడెడ్ బై మిశ్రమ భిన్నం. సపోజ్ 5 డివైడెడ్ బై ఏదో 1/2 అని ఉంది. సో దీన్ని ఎలా చేస్తామంటే 5 డివైడెడ్ బై 2 1 2 2 1 3 3/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ పెట్టేసిన ఇక్కడ నేను ఇంటూ 2/3. 5 2 10 10/3 కదా. ఇప్పుడు 10/3ని 3 3 9 10 9 ఇస్తే 1 3 1/3 కింద మార్చుకుంటాం, అంతే. ఈ విధంగా మనం భిన్నాలు భాగారం చేసుకుంటాం. భిన్నం భాగారం అంటే నథింగ్ బట్ గుణకారమే, గుణకార విలోమంతో మనం గుణిస్తాం. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పినవి డైరెక్ట్ అభ్యాసంలోకి వెళ్ళిపోదాం. ఇవి పాయింట్స్. ఇవి వ్యుత్క్రమం అంటే ఏంటి, ఒక పూర్ణాంకాన్ని మనం భిన్నం చేత భాగించడం, ఒక భిన్నాన్ని పూర్ణాంకం చేత భాగించినప్పుడు, ఒక భిన్నాన్ని మరో భిన్నం చేత భాగించాలంటే, ఒక పూర్ణ సంఖ్య మిశ్రమ భిన్నం చేత భాగించినప్పుడు ఏం చేయాలని 4 పాయింట్లు కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు అభ్యాసం 5.3లోకి వచ్చేద్దాం. కింద ఇవ్వబడిన భిన్నాల యొక్క వ్యుత్క్రమాలను కనుక్కోండి. 5/9 యొక్క వ్యుత్క్రమం, 5/9 యొక్క వ్యుత్క్రమం ఈజ్ ఈక్వల్స్ టు 9/5. సో 12/7కి 7/12 డైరెక్ట్ రాసేస్తున్నాం వ్యుత్క్రమం. ఇక్కడ దీన్ని మార్చుకోండి. 5 2 10 10 1 11 11/5కి వ్యుత్క్రమం 5/11 అవుతుంది. అలాగే ఈ చూడండి, 1/8కి వ్యుత్క్రమం 8/1. 8/1 అంటే 8. అదేవిధంగా చూడండి, 13/11కి వ్యుత్క్రమం 11/13. అలాగే చూడండి, 8/3కి వ్యుత్క్రమం 3/8. సో వ్యుత్క్రమం అంటే ఏంటి, భిన్నాన్ని తిరగేసి రాయడమే. నెక్స్ట్, చాలు. నెక్స్ట్ వీడియోలో
మిగతా లెక్క కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.